హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మొలారిటీ గురించి తెలుసుకుందాం. మొలారిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. మొలారిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది ఉందో దాన్ని బట్టి చెప్తాం. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఎగ్జాంపుల్ 1 పాయింట్ చూద్దామా. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాం. క్యాలిక్యులేట్ ది మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH ఇన్ 450 ml ఆఫ్ సొల్యూషన్. అంటే మనం మొలారిటీని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక సొల్యూషన్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ NaOH ఉందంటే 5 grams ఆఫ్ NaOH ఉంది. టోటల్ సొల్యూషన్ ఎంత 450 ml. అంటే మన సొల్యూషన్ చూద్దాం. వీ నీడ్ టు ఫైండ్ మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్. మనకేం ఫైండ్ చేయాలి? సొల్యూషన్ యొక్క మొలారిటీ. మనకేం తెలుసు మొలారిటీ ఫార్ములా. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఫస్ట్ మనం మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ అంటే మనకి ఇక్కడ ఏంటి NaOH. మోల్స్ ఆఫ్ ది NaOH ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై మనకు ఫార్ములా తెలుసు. మోల్స్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై మోలార్ వెయిట్. అంటే ఇక్కడ వెయిట్ మనకి ఎంత ఇచ్చారు? 5 grams ఇచ్చారు. మోలార్ వెయిట్ ఆఫ్ ది NaOH 40 grams పర్ మోల్. మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.125 మోల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్ అంటే సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఇన్ లీటర్స్లో మనం తెలుసుకోవాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 450 ml అంటే ఎంఎల్స్లో ఇచ్చారు, బట్ మనం లీటర్స్లో తెలుసుకోవాలి. అంటే 450/ml బై 450/1000 ఈక్వల్స్ టు 0.45 లీటర్స్. మనకేం తెలుసు? ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది తెలుసు, అలాగే వాల్యూమ్ కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మొలారిటీ ఆఫ్ NaOH. అదే కదా మనం క్యాలిక్యులేట్ చేయాలని అడిగారు. మొలారిటీ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఎన్ని మోల్స్ ఆఫ్ ది సొల్యూట్, మోల్స్ ఆఫ్ NaOH అంటే ఇక్కడ మనకి ఏంటి వచ్చింది? 0.125 మోల్ బై ఇక్కడ లీటర్స్ అంటే ఏంటి మనకి 0.45 ఈజ్ ఈక్వల్స్ టు 0.27. అండ్ నెక్స్ట్ మొలారిటీ అంటే స్మాల్ ఎంతో డిఫైన్ చేస్తాము. యాజ్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ పెర్ కిలోగ్రామ్ ఆఫ్ ది సాల్వెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. అంటే 1 kilogram ఆఫ్ ది సాల్వెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ బై మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజీస్లో మనం రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ 1.3. క్యాలిక్యులేట్ మొలారిటీ ఆఫ్ 2.5 grams ఆఫ్ ఎథనాయిక్ యాసిడ్ CH3COOH ఇన్ 75 grams ఆఫ్ బెంజిన్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమన్నారు. దేని యొక్క మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమన్నారు? ఎథనాయిక్ యాసిడ్ యొక్క మొలారిటీ. అది ఎన్ని గ్రామ్స్ ఉంది? 2.5 grams ఆఫ్ ఉందంటే అది అందులో 75 grams ఆఫ్ బెంజిన్లో. సో ఇప్పుడు మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి? మొలారిటీ అని అడిగారు కదా. ముందు మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CH3COOH కావాలి. అంటే దాని ఫార్ములా ఏంటి? వెయిట్ బై మోలార్ వెయిట్. వెయిట్ మనకి ఎంత ఇచ్చారు? 2.5 grams ఇచ్చారు. అలానే మోలార్ వెయిట్ అంటే ఎంత మనకి 60 grams per mole ఈజ్ ఈక్వల్స్ టు 0.0417. ఓకే. హియర్ మాస్ ఆఫ్ ది సాల్వెంట్ ఇన్ కేజీస్ అంటే సాల్వెంట్ యొక్క మాస్ని కేజీస్లో చూడాలి. ఇప్పుడు అంటే నీకేం తెలుసు? 75 grams ఇచ్చారు, మరి కేజీ అంటే కిలోగ్రామ్స్లో మార్చాలి. అంటే 75/1000 ఇంటూ 0.075 అనేది వస్తుంది. అప్పుడు మనకేం తెలుసు? మాస్ ఆఫ్ ది సాల్వెంట్ అనేది వచ్చింది అండ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకేంటి? మోల్స్ ఆఫ్ ది CH3COOH ఎంత వచ్చింది? 0.0417 బై మాస్ ఆఫ్ ది సాల్వెంట్ యొక్క మాస్ ఎంత ఇన్ కేజీస్లో? 0.075 ఈజ్ ఈక్వల్స్ టు 0.556 మోల్ పై కిలోగ్రామ్. ఓకే.
ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. క్యాల్కులేట్ ది మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది బెంజిన్ C6H6 and carbon tetrachloride CCl4 if 22 grams of benzene is dissolved in 122 grams of carbotetride. అంటే మనకి ఏంటి మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది బెంజిన్ యొక్క మాస్ పర్సంటేజ్ అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క మాస్ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయమన్నారు. ఇన్ 22 grams ఆఫ్ బెంజిన్ ఈజ్ డిజాల్వ్డ్. అంటే బెంజిన్ అనేది ఎంత ఉంది మనకి 22 grams అనేది ఉంది. ఎందులో డిజాల్వ్ అయ్యింది 122 grams ఆఫ్ కార్బోటెట్రైడ్. అంటే మనకు మాస్ అనేది ఇచ్చాడు, బెంజిన్ యొక్క మాస్ ఇచ్చాడు, అలానే కార్బన్ టెట్రాక్లోరైడ్ యొక్క మాస్ కూడా ఇచ్చారు. మనకి ఏం క్యాల్కులేట్ చేయమన్నారు మాస్ పర్సంటేజ్. సొల్యూషన్ ఏమి ఇచ్చారు we need to calculate mass percentage of the బెంజిన్ యొక్క మాస్ పర్సంటేజ్ని మనం క్యాల్కులేట్ చేయాలి. అండ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా గివెన్ మాస్ ఆఫ్ ది బెంజిన్ యొక్క మాస్ ఏంటి 22 grams అనేది మనకి ఇచ్చారు. అండ్ మాస్ ఆఫ్ ది కార్బన్ టెట్రాక్లోరైడ్ ఏమో 122 grams అనేది ఇచ్చారు. మాస్ పర్సంటేజ్ మనం క్యాల్కులేట్ చేయాలి. మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది C6H6 అంటే బెంజిన్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ పర్సంటేజ్ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం మాస్ ఆఫ్ ది బెంజిన్ బై టోటల్ సొల్యూషన్ యొక్క మాస్. ఇప్పుడు మాస్ ఎంత బెంజిన్ యొక్క మాస్ 22 grams అనేది ఇచ్చారు బై టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ యొక్క టోటల్ మాస్ అంటే 22 ప్లస్ ఎంత కార్బన్ టెట్రాక్లోరైడ్ది 122 ఇంటూ 100 ఎందుకన్నా మన పర్సంటేజ్ కావాలి కదా. అప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే 15.278 అనేది వస్తుంది. అండ్ మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది CCl4 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది CCl4 బై టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే 122 ప్లస్ 22 ఇంటూ 100 అంటే మనకి ఇక్కడ ఏంటి 84.723 అనేది మనకు వచ్చింది. ఓకే.